హలో మూవీ టాక్స్. ఇందాకే సుహాస్ గారి మూవీ చూసొచ్చిన ఓబామా అయ్యో రామా. బాప్రే, తట్టుకోలేని సినిమా చూస్తే పిచ్చి పిచ్చి పిచ్చిలేస్తుంది. ఇంకా ఏందో అర్థమైతలేదు నాకే. అసలు సుహాస్ ఎందుకు ఇన్ని గానం ఒకటే 1 year లో ఎందుకు ఇన్ని గానం సినిమాలు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. అంబాజీపేట, ఇంకా గొర్రె పురాణం, అండ్ జస్ట్ మొన్ననే వచ్చింది. జస్ట్ ఒక్క 4 days బ్యాక్ వచ్చింది. ఏందది ఉప్పు కప్పు రంబు. ఎందుకు చేస్తున్నారు అసలు ఇన్ని గానం సినిమాలు? నాకు అర్థమైతలేదు. మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీ వైపు కూడా పోతున్నాడు అంట విలన్ లాగా. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని చెయ్యి అని చెప్పి? అరే 1 year కి 2 చాలు బ్రో. 1 year కి 2 చాలు మూవీస్, అంతే మించి వద్దు. పోనీ 1 year కి ఒకటైనా ఓకే, సరిగ్గా ఉన్నది దియ్యు కదా. ఎందుకు ఊరికినే ఉరుకులాట పరుగులాట పెట్టి ఏదో తీసేద్దామని చూస్తున్నావు? నాకు అర్థమైతలేదు. లిటరలీ సుహాస్ ని మొత్తం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆయన హీరోలాగా చాలా మంచిగా పనికి వస్తాడు. అది ఏ సినిమా హిట్ 2లో ఆయన విలన్ లాగా పెడతారు. అది లిటరలీ నాకు చెప్పండి, సినిమా స్టార్టింగ్ లో ఎవడైతే సుహాస్ ని చూసిండ్రో అప్పుడే ఫిక్స్ అయిపోయిండు వాడే విలన్ అని చెప్పి. అట్లాంటప్పుడు అంత పెద్ద ఆల్రెడీ అప్పటికి కలర్ ఫోటో చేసిండు. కలర్ ఫోటో అయితే నా ఫేవరెట్ మూవీ అనుకోండి. సో కలర్ ఫోటో చేసిండు ఆల్రెడీ హీరో లాగా. మరి ఆయనని సైడ్ క్యారెక్టర్ లాగా పెట్టి మళ్ళీ లాస్ట్ కి ఆయననే విలన్ అని చెప్తే అంటే ఎర్రి పాపల చూసేటోళ్ళందరూ. నాకు అర్థం కాదు. అడివిశేష్ కూడా ఎట్లా చేసిండు ఆ సినిమా నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఆయనని ఆల్రెడీ హీరో లాగా చూసి మళ్ళీ ఆయననే విలన్ లాగా పెడితే ఎవరికి డౌట్ రాదని చెప్పి ఎట్లా అనుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. సో ఈ మూవీ మాత్రం అసలు బాలేదు. అండ్ మాలవిక మనోజ్ అంట హీరోయిన్, తమిళ హీరోయిన్. మనకు తెలియదు పెద్దగా ఆడ ఏం చేసిందో కూడా నాకు తెలియదు. ఏం లేదు ఆమెది, కథం అంతే, సంకనాగిపోవడే అంతే, ఇంకేం లేదు ఆమెది. ఏ హీరో గాడికి ఏవేవో కళలు ఉంటాయి, వాడు అటు పోదాం అమెరికా వెళ్ళిపోదాం అది అని చెప్పి కళలు ఉంటాయి. ఈ సడన్ గా మిడిల్లోకి వస్తాయి. ఎందుకు వస్తుంది కూడా తర్వాత కూడా అర్థం కాదు మనకు. అరే టూ మచ్ రా బాబు. సుహాస్ అన్న నీకు ఇంత మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది. అట్లాంటప్పుడు ఎందుకు ఊరికినే వచ్చిన సినిమాలు అన్ని రుద్దుతా ఉన్నావు? లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు బుక్ మై షో ఓపెన్ చేసే తప్ప ఈ సినిమా ఉందని చెప్పి తెలియదు. ఏం చేయాలి ఇక నేను? అంత దరిద్రపు కొట్టు సిచ్యువేషన్ లో ఉన్నా నేను. గూగుల్లో సుహాస్ అని టైప్ చేసి మూవీ ఉందా లేదా, పక్క కన్ఫామా లేదా అని చూసినా సరే అసలు ఏడలేదు దాని గురించి. అంటే ఎవరికి తెలియదా? లైక్ ఏం చేయలేదా మీరు? నాకు అర్థం కాదు. ఎందుకు ఊరికే రిలీజ్ చేసేసి జస్ట్ 5 days ముందే కదా ఉప్పు కప్పు రంబు రిలీజ్ అయింది. పెద్దగా ఏం నడవలేదు అది. నాకెందుకు అనిపిస్తుంది సుహాస్ సినిమాలు అసలు ఇక ముందు నడవదేమో. లైక్ మన దాస్ కదమ్కి విశ్వక్సేన్ ఆయన లెక్క అయిపోతాయేమో ఈయన సినిమాలు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు మంచి పొటెన్షియల్ ఉంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈయన ఎందుకు అన్ని సినిమాలు నేనే చేయాలన్న ఆతృతతో చేసేస్తున్నాడు. అన్ని స్టోరీస్ నేనే సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని చేయాలి నేను అని చెప్పి చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. తమిళ ఇండస్ట్రీకి అయితే ఇంకెందుకు వెళ్తున్నాడో నాకు అసలుకే అర్థం కాలేదు. ఒకటి బాగుంది ఏంటంటే రదన్ మ్యూజిక్, అదే మన అర్జున్ రెడ్డి ఆ మ్యూజిక్ డైరెక్టర్ జస్ట్ ఓకేష్ అంతే. జస్ట్ ఓకేష్ మ్యూజిక్ ఉంది. ఆ సాంగ్స్ మనం పాడుకోవచ్చు. ఇక ఉంటారు ఇప్పటి వాళ్ళు అందరూ ఆ సాంగ్స్ అయితే పాడుకోనికి ఈజీగా పనికి వస్తుంది, నడిచిపోతుంది. సో ఇది సంగతి. నాకైతే మూవీ అసలు నచ్చలేదు. నేను ఎవరికి రికమెండ్ చేయను. ఓటీటీలో వచ్చినా సరే మూసుకొని కూర్చోండి, అన్నం తినండి, బజ్జోండి అంతే. ఇంకోటి హరీష్ శంకర్ ఉన్నాడు, డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన ఉన్నాడు, ఎందుకున్నాడు నాకు అర్థం కాదు. అంటే లైక్ కామెడీ పరంగా అయితే ఓకే, బట్ ఎందుకు అవసరం లేదు కదా అంత చేయాల్సిన అవసరం ఏముంది ఏమో అబ్బా. మేబీ ఆయనది మంచి చిన్న కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆయనది కొంచెం పండినాయి అని చెప్పొచ్చు. ఏమో మరి మన మీమ్ పేజెస్ వాళ్ళు ఏమన్నా చూసుకొని దేనికన్నా ఏ సీన్ కైనా ఇరికించచ్చు, బాగా సెట్ అవుతుంది. చూడాలి. ఇంకా నాకైతే నచ్చలేదు మూవీ. మీకు ఒకవేళ పోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే పోకండి. దీని బదులు వేరే సూపర్ మ్యాన్ ఆ మూవీస్ వచ్చినాయి కదా అవి పోండి. సో యా, దట్స్ ద రివ్యూ ఆఫ్ ఓ భామా అయ్యో రామా. సో యా, signing off from Movie Thug. Like, share and subscribe and comment. Bye.